ఆదర్శ ధార్మికుడు, ఆరాధనీయ దార్శనికుడు, ఆచరణాత్మక మార్గదర్శకుడు. ఈ మూడింటి మేలు కలయిక గౌతమ బుద్ధుడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే త్రిరత్నాల్ని దివ్య సందేశాలుగా ప్రపంచ మానవాళికి బుద్ధుడు అందించాడు. అణ్వస్త్రాల యుగంలో గౌతమ బుద్ధుని అహింసా సందేశాన్ని యావత్ ప్రపంచం శిరోధార్యంగా భావిస్తోంది. ఆసియా ఖండపు వెలుగు జ్యోతిగా ఆయన అనుగ్రహించిన ప్రబోధాలు సర్వే సర్వత్రా అనుసరణీయాలు. ప్రపంచ మేటి దార్శనికుల్లో బుద్ధుడు అగ్రస్థానంలో నిలబడతాడు. ఆయన ఈ భువిపై అందరిలాగే సంచరించాడు. విశ్వ రహస్యాల్ని, మానవుడికి అనంత విశ్వాసానికి ఉన్న అవినాభావ బాంధవ్యాల్ని తాత్వికంగా, తార్కికంగా, నవ్య దృక్పథంలో ఆవిష్కరించాడు. ప్రపంచ మానవాళిలో జరిగే నిరంతర మార్పుల్ని శాస్త్రీయంగా విశ్లేషించాడు. ఏది చెప్పాడో అదే ఆచరించాడు, ఏది ఆచరించాడో దానిని సిద్ధాంతీకరించాడు. గౌతమ బుద్ధుడు నేపాల్, భారత్ సరిహద్దుల్లో కపిలవస్తు రాజ్యంలో క్రీస్తుపూర్వం 563 ప్రాంతంలో శుద్ధోదన మహారాజు, మహామాయాదేవి దంపతులకు జన్మించాడు. సత్యాన్వేషణ కోసం కోట వదిలి మహాభినిష్క్రమణం చేశాడు. రాజవస్త్రాలు వదిలి కాషాయాంబరాలు ధరించాడు. ఆ ప్రయాణంలో ఎందరో ఋషులు, యోగులు తారసిల్లారు. చివరకు ఒకచోట 5 యోగులు ఏకాభిప్రాయంతో కూడారు. 6 సంవత్సరాల పాటు అత్యంత నియమనిష్టలతో కఠోర తపస్సు చేశాడు. శరీరం శుష్కించి సొమ్మసిల్లాడు. స్పృహ వచ్చాక సత్యశోధనకు శరీరహింస పరిష్కారం కాదని భావించాడు. ఆహారం, నీరు స్వీకరించి మామూలు మనిషి అయ్యాడు. ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో పద్మాసీనుడయ్యాడు. జ్ఞానోదయం అయ్యే వరకు తపస్సు కొనసాగించాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన తపస్సును, ధ్యానాన్ని విడనాడలేదు. ఆనాటి రాత్రి తొలిజాములో సిద్ధార్థునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. 2వ జాములో దివ్యదృష్టి కలిగింది. 3వ జామున అన్ని మనోమాలిన్యాలను ప్రక్షాళన చేసుకున్నాడు. జ్ఞాన తేజస్సు ఏర్పడింది. సంబోధి పొంది బుద్ధుడయ్యాడు. అది క్రీస్తుపూర్వం 528 సంవత్సరం వైశాఖ పౌర్ణమి. సిద్ధార్థుడు బుద్ధత్వం పొందిన ప్రదేశమే నేటి బుద్ధగయ. బౌద్ధంలో బోధగయకు చాలా ప్రాముఖ్యం ఉంది. గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన 4 ప్రధాన ప్రదేశాలలో బోధగయ ప్రధానమైనది. కుషీనగర్, లుంబిని, సారానాథ్, బోధగయలను బౌద్ధులు 4 దివ్యధామ్గా పరిగణిస్తారు. 2002లో బోధగయలోని మహాబోధి మఠం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. బుద్ధుడి కాలంలో ఈ ప్రాంతాన్ని ఊరువెల సంబోధి అని వ్యవహరించేవారు. ఫల్గుణి నది ఒడ్డున ఈ మఠ సముదాయాన్ని మౌర్య చక్రవర్తి నిర్మింపచేశాడు. పద్దెనిమిదవ శతాబ్దం వరకు బోధ్గయ పేరు వాడుకలో లేదు. అశోకుడి 8వ శిలాశాసనంలో బోధ్గయ ప్రధాన ఆశ్రమాన్ని బోధిమండ విహార్ అని వ్యవహరించారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం కాబట్టి సంపూర్ణ జ్ఞానోదయం, వజ్రాసనం, మహాబోధి అంటే గొప్ప జ్ఞానోదయం అనే నామాంతరాలు ఈ ప్రదేశానికి ఉన్నాయి.
11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దాల మధ్య కాలంలో బోధ్గయ ప్రాంత నిర్వహణను బోధ్గయలోని పితాపతి అని వ్యవహరించే స్థానిక నాయకుల నియంత్రణలో ఉండేది. వారిలో ఒకరైన ఆచార్య బుద్ధసేన మహాబోధి మఠం సమీపంలో శ్రీలంక సన్యాసులకు, బౌద్ధ భిక్షువులకు కొంత ప్రాంతం మంజూరు చేసినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులైన కుతుబ్ అలీ దిన్ ఐబక్, బఖ్తియార్ ఖిల్జీ నేతృత్వంలోని సైన్యాలు బోధ్గయ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నూట 170 అడుగుల ఎత్తులో నిర్మితమైన మహామందిర రాజగోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. బుద్ధగయలో ఎక్కడ నుంచి చూసినా ఈ గోపురం కనిపిస్తుంది. చైనాకు చెందిన హుయాన్సాంగ్ ఈ గోపుర వైభవాన్ని విశేషంగా అభివర్ణించాడు. చైనా, జపాన్, మలేసియా, శ్రీలంక, బర్మా, థాయిలాండ్ ఇలా ఎన్నో దేశాలకు సంబంధించిన బౌద్ధ భిక్షువులు ఎన్నో శతాబ్దాలుగా ఈ పవిత్ర స్థలిని సందర్శిస్తూ ఇక్కడే కొన్నాళ్లు ఆవాసం ఉంటారని తన గ్రంథంలో హుయాన్సాంగ్ పేర్కొన్నాడు. క్రీస్తు శకం 450 సంవత్సరం, 1079 సంవత్సరం, 1157 సంవత్సరాలలో బుద్ధగయ మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో సర్ అలెగ్జాండర్ కర్నింగ్హామ్ దీనిని పాక్షికంగా పునరుద్ధరించాడు. బర్మా దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు 1882 సంవత్సరంలో ఈ మందిరాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేశారు. ఎవరెన్నిసార్లు ఈ మఠాన్ని పునర్నిర్మించినా అశోకుడు నిర్మింపచేసిన మందిర నమూనాని మాత్రమే అనుసరించడం విశేషం. ప్రధాన మందిరంలో బంగారు తాపడం చేసిన బుద్ధుడు ధ్యాన భంగిమలో ఉన్న భారీ ప్రతిమ దర్శనీయమవుతుంది. విద్యుత్కాంతుల వెలుగు జిలుగులతో సువర్ణమయంగా దేదీప్యమానంగా బుద్ధుడి దివ్య ప్రతిమ వర్ధిల్లుతుంది. మఠం చుట్టూ అనేక రావి వృక్షాలు ఉంటాయి. వివిధ రకాల ఔషధ మొక్కలతో, ఫల పుష్ప వృక్షాలతో ఈ లోగిలి లుంబిని వనమై రాజిల్లుతోంది. నేలమట్టానికి సమాంతరంగా ఉండే మఠం ప్రధాన మందిరానికి చేరుకోవాలంటే మెట్లను దిగి బౌద్ధ విహారస్థలికి వెళ్ళాలి. సందర్శకులు బారులు తీరి ప్రధాన మందిరంలో ఉన్న బంగారు బుద్ధ ప్రతిమను దర్శించుకుంటారు. ఇక్కడకు సమీపంలో ఉన్న 80 అడుగుల ధ్యానముద్ర మహాబుద్ధ విగ్రహం బుద్ధగయకు ప్రత్యేక ఆకర్షణ. ఠాకూర్ అండ్ సన్స్ నిర్మాణ సంస్థ దీనిని ఇక్కడ ప్రతిష్ఠించింది. కోల్కతాకు చెందిన రిషికేశ్ దాస్ ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు. విగ్రహపీఠం 10 అడుగులు, ఆ పీఠంపై పద్మం 6 అడుగులు, ఆ పద్మంపై బుద్ధుడి ప్రతిమ 64 అడుగుల ఎత్తులో, మొత్తం 80 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ధీర గంభీరంగా, సమున్నతంగా, ప్రశాంతంగా గోచరమవుతుంది. మందిరానికి తూర్పు భాగంలో బౌద్ధకుండం ఉంటుంది. బుద్ధుడు ప్రతినిత్యం ధ్యానానికి ముందు పవిత్ర స్నానాన్ని ఈ కుండంలోనే చేసేవారని ప్రతీతి. బోధి వృక్షం క్రింద 39 రోజుల పాటు నిరాహారంగా ఉండి తూర్పుకు అభిముఖంగా దీక్షగా బుద్ధుడు తపస్సు చేశాడు.
ఆ బోధి వృక్షాన్ని సాక్షాత్తు బుద్ధుడి స్వరూపంగా బౌద్ధ భిక్షువులు ఆరాధిస్తారు. ఈ తరుఛాయలో కూర్చుని ధ్యానం చేస్తారు, బుద్ధుణ్ణి స్తుతిస్తారు. ఈ ప్రదేశానికి చేరుకుని సుఖాసీనులై కళ్ళు మూసుకుంటే ఎక్కడలేని ప్రశాంతత చుట్టుముడుతుంది. మూసిన కళ్ళు తెరచి మళ్లీ లోకాన్ని చూడాలనే కాంక్ష కలగదు. అంతర్వీక్షణలో అంతర్ముఖులుగా అంతర్వాణిని వినాలనిపిస్తుంటుందని అనుభూతి చెందిన బౌద్ధ భిక్షువులు చెబుతుంటారు. బోధివృక్షం సమీపంలో అనిమేషలోచన స్తూపాన్ని నిర్మించారు. ఇది ప్రధాన మందిరానికి ఈశాన్య ప్రాంతంలో ఉంటుంది. ఈ స్తూపానికి బోధి వృక్షానికి మధ్య బుద్ధుడు సంచరించాడంటారు. మండే ఎండని సైతం లెక్క చేయకుండా బుద్ధుడు అక్కడ నడయాడడం వల్ల ఆయన పాదాలు బొబ్బలెక్కాయి. వాటికి శీతల స్పర్శ చేకూరడానికి అక్కడ అప్పటికప్పుడు కలువలు విరబూశాయంటారు. అలా కలువలు విరబూసిన ప్రదేశంలో నేడు రాతితో చెక్కిన పద్మాలు దర్శనీయమవుతున్నాయి. అందుకే ఈ మార్గాన్ని రత్నాచకర్మ అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యాక తొలి బోధనను కాశీకి సమీపంలో సార్నాథ్లో చేశాడు. దీనిని ఇసిపాతన అంటారు. ఈ ప్రసంగంలోనే బౌద్ధంలో ప్రసిద్ధిగాంచిన 4 నిత్య సత్యాల్ని, 8 అంచెల మోక్ష మార్గాన్ని ప్రకటించాడు. దీనిని సత్యపథ సంచలనంగా వ్యవహరిస్తారు. జ్ఞానోదయం అయ్యాక బుద్ధుడు సుమారు 45 సంవత్సరాలు జీవించాడు. ప్రస్తుతం గంగానదీ తీరంలో ఉన్న ప్రాంతంలో బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దుల్లో పర్యటిస్తూ ప్రజలకు సాధు జీవన ధర్మ మార్గాన్ని బుద్ధుడు ప్రబోధించాడు. క్రీస్తుపూర్వం 250 ప్రాంతంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. బుద్ధుడి మహాభినిష్క్రమణం తరువాత 2.5 శతాబ్దాల తరువాత అశోకుడు గయలో బౌద్ధ ఆరామాన్ని నిర్మింపచేశాడు. అన్ని సంవత్సరాల పాటు బౌద్ధం సజీవంగానే నిలిచింది. క్రీస్తుపూర్వం 250లో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన 200 సంవత్సరాల తరువాత అశోక చక్రవర్తి ఈ పవిత్ర స్థలంలో మందిర సముదాయంతో కూడిన మఠాన్ని నిర్మింపచేసి బోధగయను సందర్శించాడు. ఇక్కడే కొన్నాళ్లు అశోకుడు నివసించాడు. బుద్ధుడు నిర్మించిన మందిరాన్ని క్రీస్తు శకం 5-6 శతాబ్దాల మధ్యకాలంలో గుప్తులు పునర్నిర్మాణం చేసి మఠ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. గౌతమ బుద్ధుడు ధ్యానం చేసిన బోధి వృక్షం క్రింద అశోకుడు వజ్రాసనాన్ని నిక్షిప్తం చేశాడంటారు. ఈ ప్రదేశంలో అశోకుడి కాలం నాటి ఎన్నో శాసనాలు తవ్వకాల్లో బయల్పడ్డాయి. మరో కథనాన్ని అనుసరించి అశోకుడి సతీమణి రాణి త్రిసారిక తన భర్త ఎక్కువ సమయం బోధివృక్షం క్రింద ధ్యానంలో ఉంటున్నాడని ఆందోళన చెందసాగింది. ఆ తరుణంలోనే అశోకుడికి తెలియకుండా బోధివృక్షాన్ని మొదలు వరకు నరికివేయించింది. దాంతో అశోకుడు ఎంతో ఆవేదన చెందాడు. మరింతగా ఐహిక బంధాల పట్ల విరక్తి పెంచుకున్నాడు. అయితే కొన్నాళ్లకే ఆ వృక్షం మళ్లీ చిగురించి శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ వృక్షం చుట్టూ రక్షణ గోడను నిర్మించి అశోకుడు పహారాను ఏర్పాటు చేశాడు. అశోకుడి కుమార్తె సంఘమిత్ర ఈ వృక్షంలో ఓ శాఖను తీసుకుని వెళ్లి శ్రీలంకలోని రాజుకు అందించింది. ఆ రాజు అనురాధపుర అనే ప్రాంతంలో మహావీరుడి మందిరంలో ఆ వృక్షశాఖను నాటించాడు. ఆ వృక్షశాఖ తరతరాలుగా వర్ధిల్లుతూ నేటికీ అక్కడ సతత హరితంగా శోభిల్లుతోంది. బౌద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పుష్పమిత్రుడు అనే రాజు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో బోధి వృక్షాన్ని ధ్వంసం చేశాడు. తదనంతర కాలంలో అక్కడ మరో రావి మొక్కను నాటారు. అయితే సరైన పోషణ లేక ఆ మొక్క ఎండిపోయింది.
అయితే ఆ వృక్షానికి సంబంధించిన గుర్తులు భూమి పొరల్లో వేరులై విస్తరించి ఉన్నాయి. ఆ ప్రదేశంలోనే 1881 సంవత్సరంలో బ్రిటిష్ పురాతత్వవేత్త ఓ రావి మొక్కను నాటి సంరక్షణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ వృక్షమే ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న బోధి వృక్షం. ఎన్నిసార్లు ధ్వంసమైనా అదే ప్రదేశంలో మళ్లీ మళ్లీ రావి మొక్కల్ని నాటి వాటిని వృక్షాలుగా పెంచి పోషించారు. బుద్ధుడి దివ్య తపోస్థలి కావడంతో నాటిన ప్రతి మొక్క విశాల వృక్షమై మహాతరువై శోభిల్లాయి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం గోచరమవుతోన్న బోధి వృక్షం బుద్ధుడి పవిత్ర హృదయానికి చిహ్నంగా హృదయాకారపు పత్రాలతో హరితార్ణవంగా నిరంతరంగా చిరంతనంగా సతతంగా విలసిల్లుతోంది. బుద్ధగయలోని వాతావరణం ఎల్లప్పుడూ సహజయుతంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. అందుకే ఎందరో ఋషులు, యోగులు, తత్వవేత్తల్ని బుద్ధగయ ఆకర్షించింది. పద్మసంభవుడు, విమలమిత్రుడు, నాగార్జునుడు, అతీశుడు వంటి బౌద్ధ ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ నివసించేవారు. బౌద్ధ తత్వాన్ని ఇక్కడ నుంచి విశ్వవ్యాప్తం చేశారు. బౌద్ధమతం ఈ ప్రదేశం నుండి విస్తరిల్లిందనడానికి అనేక కట్టడాలు, శాసనాలు, నిర్మాణాలు ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అనేక చైత్యాలు, స్థూపాలు, మఠాలు నేటికీ ఇక్కడ దర్శనీయమవుతున్నాయి. లోకంలో దుఃఖం ఉన్నది. జన్మ, జర, వ్యాధి, మృతి, ప్రియా వియోగం ఇవన్నీ దుఃఖకారకాలే. దుఃఖం కానిది లోకంలో ఏదీ లేదు. సుఖం కూడా అంతిమంగా దుఃఖానికే దారితీస్తుంది. బుద్ధుడు చెప్పిన దుఃఖ నిరోధక మార్గం ఆర్యాష్టాంగిక మార్గం, అంటే 8 అంశాలతో కూడిన విశేషం. సిద్ధార్థుడు పరిపూర్ణ మానవుడు. మానవుల మంచి కోసం మానవుడిగా మనలో ఒకడిగా పుట్టాడు. మనుషుల అభ్యున్నతి కోసం పరితపించాడు. బుద్ధుడు జ్ఞానిగా తాను దర్శించిన 4 ఆర్య సత్యాల్ని తన సహచర యోగులకు బోధించాడు. ఆ యోగులే ఆ సత్యాల్ని విశ్వవ్యాప్తం చేసి బౌద్ధ ధర్మానికి విశేష ప్రాచుర్యం కల్పించారు. ఐదు 6 శతాబ్దాల మధ్య 50 మీటర్ల ఎత్తులో మహాబోధి మందిరం నిర్మితం కావడం ఓ చారిత్రక ఘట్టం. ఇటుకలతో ఆ సమయంలో నిర్మించిన అరుదైన సన్నిధి ఇది. భారత ఉపఖండాలలో నిర్మితమైన తొలి మందిర నిర్మాణ పరంపరలో ఈ బౌద్ధ ఆరామానికి స్థానం ఉంటుంది. ఇటుకలతో గుప్తుల కాలంలో నిర్మితమైన మందిరం నేటికీ తన సహజ సౌందర్యాన్ని ప్రకటిస్తూనే ఉంది. బీహార్లో నైరుతి భాగంలో ఉన్న బోధ్గయ గంగానదికి ఉపనది అయిన ఫల్గుణీ నది తీరాన గత వైభవానికి చిహ్నమై భాసిల్లుతోంది. అశోకుడు స్థాపించిన ఈ మందిరం నేటికీ ఆధ్యాత్మిక సిరుల్ని ఆవిష్కరింపచేస్తోంది. ప్రజా సంక్షేమమే పరమావధిగా అశోకుడు జీవించాడు. ప్రజలచే ధర్మకార్యాలను నిర్వహించడం, సామాజిక శాంతిని నెలకొల్పడం ప్రధాన కర్తవ్యంగా నిర్దేశించుకున్నాడు. ఆ పరంపరలో రహదారులు నిర్మించాడు. రహదారుల ప్రక్కన మొక్కలు నాటించాడు. సత్రాలు కట్టించాడు. ధర్మాసుపత్రుల్ని స్థాపించాడు. విశ్రాంతి గృహాలను నిర్మించాడు. అన్నింటికీ మించి ఆధ్యాత్మిక సన్నిధులకు రూపకల్పన చేశాడు. ఆ సంవిధానంలోనిదే బుద్ధగయలోని మహాబోధి సన్నిధి. యుద్ధాలు చేసి సామ్రాజ్య విస్తరణ కాంక్షతో కొట్టుమిట్టాడిన అశోకుడు చివరకు బుద్ధుడి బోధనలకు ప్రభావితుడై శాంతి మంత్రాన్ని జపించాడు. ధర్మం శరణం, శాంతి శరణం, సంఘం శరణమంటూ తన జీవితాన్ని బౌద్ధ మతోద్ధారణకు ధారపోశాడు.
బుద్ధగయలోని మహాబోధి మఠం కేవలం ఆధ్యాత్మిక సన్నిధి మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతి, ప్రేమ, అహింస ధర్మాలను అనుగ్రహించిన దివ్యస్థలి. ధర్మానికి, త్యాగానికి, ఆచరణకు ఆదర్శమైన ధార్మిక చింతన మన భారతీయ ఆధ్యాత్మిక చైతన్యంలో ఉంది. నీ అనుభవమే నీకు మార్గదర్శి అని బుద్ధుడు పేర్కొన్నాడు. ప్రతి ఆధ్యాత్మిక అనుభవం మనలో అద్భుత చైతన్యానికి కారకం కావాలి. ఆ అనుభవాన్ని జీవనగతికి సమ్మిళితం చేసుకోవడం ద్వారా సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. బోధివృక్షం కింద ఆయన తపస్సు పండింది. ఆ తపస్సు వల్ల మన ఆధ్యాత్మిక యశస్సు అనే కాసారం మెండుగా నిండింది. అందుకు నేపథ్యమైన బోధ్గయ ఆచంద్ర తారార్కం దివ్య యశస్సుతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.